క్యాన్సర్లో మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మొట్టమొదటిసారి క్యాన్సర్ వచ్చినప్పుడు అది వెంటనే చాలా ఈజీగా ఇమ్యూనిటీ లొంగే విధంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఒకటి ఇచ్చి సెకండ్ టైం రీఅకర్ అయ్యేది వీటన్నిటిని తట్టుకోవడానికి వచ్చే విధంగా తట్టుకుని వస్తుంది. చాలా ముదురుది, చాలా ఏడిపించేది, భయంకరంగా మొండికేసి వస్తుంది. ఎందుకని? మొదటిసారి ఆ పేషెంట్ ఉన్నప్పుడు మంచి ఇమ్యూనిటీతో ఉంటాడు. ఎప్పుడైతే కీమోలో రేడియేషన్లో సర్జరీలు చేయించుకున్న మందులు వాడారో ఆ ప్రోటోకాల్లో బాగా ఇమ్యూనిటీ చంపేస్తారు వాళ్ళు. ఇమ్యూనిటీ చచ్చిపోతుంది. దాంట్లో భాగంగానే నెత్తిమని జుట్టు ఊడిపోవటం, నడవలేకపోవటం, సలైవరీ గ్లాండ్ ఎండిపోవటం, ఇంకా చాలా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ చచ్చిపోయిందో అప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు క్యాన్సర్తో ఫైట్ చేస్తే ఇది కూడా తగ్గిపోతుంది. నా డైట్ బిగిన తర్వాత నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇలా కండెమ్న్ అయ్యి వచ్చిన వాళ్ళకి వీళ్ళని మొదట బాడీ రికవర్ చేసి ఇమ్యూనిటీ సెట్ చేయడానికే టైం తీసుకుంటుంది. మనం పెట్టిన బలమైన ఫుడ్ ఒక పక్క అతను ఇమ్యూనిటీ రికవర్ చేస్తా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి. అదే మొదట వచ్చిన కేసులకి ఏమవుతుందంటే డైరెక్ట్ వాళ్ళు ఒరిజిన్ పేషెంట్స్ అంటాం, వీళ్ళు డైరెక్ట్ వచ్చిందంతా క్యాన్సర్ మీద ఫైటింగ్ ఉపయోగపడతాయి కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి.